ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. ఈరోజు మనతో ఒక మెలోడీ మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పొచ్చు, అండ్ ఒక రామ్ కామ్లా కూడా యూజ్ చేయొచ్చు, ఒక డాక్టర్లా కూడా కొంతమంది ఈ మధ్య కొన్ని కామెంట్స్ చదువుతున్నాం. ఇంకా మనతో పాటు ఉన్నారు మన శ్రీచరణ్ పాకాల గారు. మరిన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? గుడ్, ఆల్ గుడ్. సార్ నేను చెప్పింది కరెక్టేనా? కొన్ని కామెంట్స్లో నాకు తెలియదు, ఏం గమనించారు తెలీదు. ఓకే, మనం గుర్తు చేసుకొని మ్యాక్సిమం రాస్తాం సార్. కొన్ని సినిమా ఫెయిల్ అయినా సరే సాంగ్స్ హిట్ అయితే మ్యూజిక్ డైరెక్టర్ ఎలా తీసుకుంటాడు, దాని రియాక్షన్ ఎట్లా ఉంటుంది? సినిమా హిట్ అవ్వకపోయినా సాంగ్స్ పరంగా బెస్ట్గా వచ్చినాయి అని మంచి ఫీడ్బ్యాక్ కానీ అలా హ్యాపీగానే ఫీల్ అవుతాం. హ్యాపీగానే ఫీల్ అవుతాం, పాటలు వెళ్ళాయని. బట్ అట్ ద సేమ్ టైం సినిమా పోయిందని బాధగా కూడా ఉంటుంది. ఓకే, అంటే మీకు లాస్ట్ టైం ఎంఎం కీరవాణి గారి నుంచి సత్యభామ అవును, మంచి ఫీడ్బ్యాక్ కూడా వచ్చింది. అవును అవును, అంటే పాడారు యాక్చువల్గా ఒక పాడారు. ఓకే సార్, అంటే కొన్ని మూవీస్ చేసేటప్పుడు కానీ ఈ వైజ్ చూసుకునేసరికి భూతద్దం భాస్కర్ నారాయణ ఈ టైప్ కొన్ని కాన్సెప్ట్స్ మీరంటే ఏ విధంగా వర్క్ ఇప్పుడు దాకా మెలోడీ సాంగ్ హృదయం ఈ టైప్ మెలోడీ సాంగ్ చేస్తూ ఒక్కసారిగా కొంచెం హర్రర్ టైపు ఈ టైపు ఏ విధంగా మీరు హోంవర్క్ చేస్తారు, దాన్ని ఆడియన్స్కి ఏ విధంగా మీరు ఎక్స్ప్లోర్ టైప్ ఇలాగా చేసే ఉద్దేశం కానీ? అంటే ఏం లేదు, డెఫినెట్గా ప్రతి సినిమాకి ఒక సౌండింగ్ అంటూ క్రియేట్ చేయాలి. సో అది ఎక్స్క్లూజివ్గా ఆ సినిమాకి తగ్గట్టే పరిమితం అయి ఉండాలి. సో దాని మీద ఫస్ట్ వర్క్ చేస్తాం. ఆ థీమ్ ఎలాంటిది. సో ఎక్కువ వాయిసెస్ భూతద్దం భాస్కర్ నారాయణ సినిమాలో పెట్టడం జరుగుతుంది. దాని తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మూవీ టు మూవీ ఉంటుంది. జెస్సీ అనే హారర్ ఫిల్మ్, దానికి వాటర్ ఫోన్ ఇన్స్ట్రుమెంట్ వాడాం. ఉగ్రంకి ఒక ఇది ఉంటుంది, అది చాలా పెక్యులర్ సౌండ్ ఒకటి పెట్టాం. అది నెక్స్ట్ హైలైట్గా ఉంటుంది కొన్ని సీన్స్ లో థియేటర్ లో, మాస్ థియేటర్ సింగిల్ స్క్రీన్స్ లో. నేను వెళ్ళాను సందేహం. అది యాక్చువల్గా ఒకసారి పెడితే వెనకాల కొన్ని మ్యూజిక్ డైరెక్టర్ తెలియదు, ఎవడరా మ్యూజిక్ డైరెక్టర్ ఎలా కొడుతున్నాడు అని చెప్పి అరుస్తున్నారు. మేమైతే పెద్దగా నవ్వుకున్నాం. సో వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఓకే, అంటే మీరు కొంచెం క్రియేటివిటీగా, అంటే గ్యాస్ బండిల్తో కూడా నాందికి ఒకరం చేసాం. యాక్చువల్గా ఎంటీ సిలిండర్స్, స్పానర్లు, రెంచులు తెప్పించి మరీ కొట్టాం. ఓకే సార్, ఎక్కడ ప్లాన్ చేస్తారా? ఇక్కడ చేస్తాను లేదు, ఓపిక లేదు. కొట్టి వెలిసిపోయా, కంచాలు కూడా కొట్టింది. ఓకే, నార్మల్ గా రాజా రాజా ఐటమ్ రాజా ఆ సాంగ్ నుంచి ఈ మధ్య గిచ్చమా ఈ సాంగ్ బాగా సోషల్ మీడియా అంతా ఊపేస్తుంది. మీకు ఫస్ట్ ఫీడ్బ్యాక్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది? స్టార్స్ అంటే అందరికి చాలా నచ్చింది. నేను ఇంటరాక్ట్ అయినా మొన్నే శేష్ కూడా యాక్చువల్ చెప్పాడు, పాట నచ్చింది, చాలా బాగుందని. సో ఇంకా ఓవరాల్గా పాజిటివ్ రెస్పాన్స్. అంటే ఈ మూవీలో కొన్ని ప్లాట్లు చూసుకుంటే కాంతారా లెవెల్ అంతా హైలైట్ వస్తాయి, లాస్ట్ సీన్ ఫైట్ సీక్వెన్స్ లో కానీ బీజిఎమ్స్ ఈ విధంగా అని కూడా బయట రూమర్స్ వస్తున్నాయి. దాని మీద బీజిఎం చాలా హెవీ చేశాను. బీజిఎం నా ఫస్ట్ కమర్షియల్ ఫిల్మ్, అవుట్ అండ్ అవుట్. దో లాట్ ఆఫ్ అంటే థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఉన్నా కూడా అప్రోచ్ అంతా చాలా కమర్షియల్గా ఉంటుంది. అంటే దీంట్లో ఆల్మోస్ట్ 3 హీరోస్ మీరు మేనేజ్ చేశారని చెప్పచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్క జోనర్ కూడా. అవును, అంటే సాంగ్స్ కంపోజ్ చేసినప్పుడు అది మైండ్లో పెట్టుకొని చేశాను. ఓకే, ఎక్కడా తగ్గకూడదు, సౌండింగ్ అన్నా ఎవరికి తక్కువ ఉండకూడదు, రేంజ్లో ఇవ్వాలి అని. సో తర్వాత సినిమా వచ్చిన తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అదే ఛాలెంజ్ కింద తీసుకొని చేశాను. ఓకే, అంటే సాంగ్స్ బాగా అంటున్నారు కాబట్టి మనోజ్ గారిని చూడగానే మీకు ఏ సాంగ్ గుర్తొచ్చుద్ది? అంటే ప్రీవియస్ మూవీస్ కానీ. ప్రీవియస్ మూవీస్ యాక్చువల్గా చాలా ఉన్నాయి నాకు. పోటుగాడు, దాని తర్వాత బిందాసు బాగుంటుంది. సో దాని తర్వాత యా కపుల్ కరెక్ట్గా ఆ సాంగ్ అంటారు అనుకున్నా. అదే సాంగ్. అంటే కొన్ని మూవీస్ సార్ పోయినా సరే మీరు కొంచెం బాధగా ఫీల్ అవుతా అంటున్నారు. కొన్ని సాంగ్స్ కూడా ఫస్ట్ కనెక్ట్ అవ్వడం తర్వాత కనెక్ట్ అవుతుంది ఈ మధ్య. కొన్ని ఓల్డ్ మూవీ సాంగ్స్ కానీ మూవీ ఫ్లాప్ అయినాయి కానీ ఆ మూవీ సాంగ్స్ ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో. అవునండి. ఇట్లాంటప్పుడు మీరు చేసేటప్పుడు ఏమైనా మీరు ముందే అడ్వాన్స్గా ఏమైనా ఆలోచించి చేస్తారా అని? అంటే అలాగేం లేదు. నేను స్టార్ట్ చేసినప్పుడు, ఇప్పుడు క్షణం చేసినప్పుడు అవి ఐ థింక్ రేడియో సిటీలోనే ఆల్ టైమ్ హిట్స్లో కూడా ఉంది చలి అన్న పాట.
ఆ టైంలో సోషల్ మీడియా కూడా అంత అగ్రెసివ్గా లేదు. బట్ ది థింగ్ ఇస్ దట్ మనం మ్యూజిక్ చేసినప్పుడు అంటే ఇప్పుడు ఏంటంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఇవన్నీ ఉన్నాయి. సో దాంట్లో కూడా ఇది ప్లే అవుతుంది లేదా అన్నది వెరిఫై చేయవలసి వస్తుంది. సో దెర్ ఆర్ సమ్ థింగ్స్ దట్ వీ హ్యావ్ టు లైక్ లుక్ ఇన్ టు. బట్ అది కాకుండా న్యాచురల్గా ఎలా అనిపిస్తే అలా చేయడం ఒకటి, ప్లస్ దాన్ని అలా ప్యాకేజ్ చేస్తాం. ఎందుకంటే ఆడియన్స్కి కదా, సొంతంగా ఇండిపెండెంట్ మ్యూజిక్ అంటే అనుకోవచ్చు కానీ జనాల గురించి వాట్ దే మైట్ లైక్, వాట్ దే విల్ లైక్ అన్నది ఒకటి ఉంటుంది. మీ కెరీర్లో హైయెస్ట్ మూవీస్ వచ్చింది 2023లోనే అనుకోండి సార్, మేబీ 2023 అవునా? ఓకే, స్టార్టింగ్తో కంపేర్ చేసుకుంటే. కానీ మీరు కన్నడ లాంగ్వేజ్ వచ్చింది, తెలుగు ఓకే, తమిళ్, మలయాళం, హిందీ అంటే పాన్ ఇండియా మ్యూజిక్ డైరెక్టర్ ఎప్పుడు అని ఫ్యాన్స్ కామెంట్స్ కింద. అవునా? యాక్చువల్గా నేను ఆల్రెడీ మేజర్ చేశాను, అది పాన్ ఇండియా. సో వన్ ఆఫ్ ద ఫస్ట్ నేను ఇక్కడ కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ చేయాలి. కన్నడ 2 చేశాను, పంజాబీ ఒకటి చేశాను, పంజాబీ ఒకటి చేశాను, బంగ్లాదేశీ కూడా చేశాను, తమిళ్ చాలా. మా కోసం ఏదైనా మంచి ఫ్యాన్స్ ఊపందుకునే సాంగ్ ఏదైనా మా కోసం పాడగలరు? నేనా? గిటార్ ఏదైనా ఉంటే బెటర్. గిటార్ ఉంటే బాగుండేది. నిన్నే కోరేలే నిన్నే కోరే ఆపేదలా నీ చూపునే లేనే లేనే నేను వైననే దారే మారే నీ వైపునే మనసులో విరబూసిన ప్రతి ఆశని వలనే నీ జతే మరి చేరగా ఇక మరువనే నన్నే హృదయమా వినవే హృదయమా ప్రాణమా నువ్వు నా ప్రాణమా. సార్ మేము కూడా పాడతాం కానీ కామెంట్స్ వేరే లెవెల్లో వస్తాయి మేము పాడితే. అంటే కొంతమంది అంటే మీరు పాడుతున్నప్పుడల్లా మీకు మెడ మీద నరం ఇది బాగా కనిపించారు సార్, ప్రభాస్ గారికి యాక్షన్ సీక్వెన్స్ లో. బాబే నిజంగా మీకు ఎవరైనా చెప్పారు? మీకు కొన్ని వీడియోలు చూసాను, పాడుతున్నప్పుడల్లా మీకు ఇలాగా కనిపించారు అక్కడ. అంటే ఎక్కువ ఫోర్స్ తోటి పాడడం జరిగింది. అంటే రాక్ బ్యాండ్ వాయించాను, అక్కడ ఎక్కువ పాడడం జరిగింది స్టార్టింగ్ లో. 10 years అదే రాక్ మ్యూజిక్ లో. నేను ఇక్కడ యాక్చువల్ ఇంక టీవీలో ఇక్కడ చెప్పింది ఏంటంటే, ఇక్కడ నేను స్టూడియోలో పాడితే నన్ను ఆపిసారు 2-3 సౌండ్ ఇందారు. అయ్యో మీ గొంతు క్రాక్ అయిపోతుందంటే, అది క్రాక్ అవడం గురించి చాలా సంవత్సరాలు ప్రాక్టీస్ చేశాను నేను చెప్తాను. యా సో అంటే లైక్ ఎలాగే చెప్పండి, లైక్ చాలా అగ్రెసివ్గా పాడడం. సో దీంట్లో కూడా భైరవంలో కూడా గజపతి థీమ్ అనేది పాడాను. అదే అసలు ఉంటేనే ఒక గూస్ బంప్స్ నార్మల్ సౌండ్ లోనే, మళ్ళీ అదే డాల్బీలో అయితే అదే దానికి చాలా హెవీగా చేసాను. సో అలాగే చిన్నప్పటి నుంచి పాడడంతో ఇవన్నీ కనిపిస్తుంది. రాలేదు. నార్మల్ గా మీరు చదువుకున్నప్పుడు గ్రాడ్యుయేషన్ అప్పుడే అనుకున్నారు మ్యూజిక్ డైరెక్టర్ సైడ్ ఇలా వెళ్తాను? అసలు ఎప్పుడు అనుకోరు. టాపరా లేదా బ్యాక్ బెంచర్? బ్యాక్ లాస్ట్ బెంచర్. ఎక్కడితో అంటే 10th ఇంటర్ బీకామ్ కరెస్పాండెన్స్ డిస్కంటిన్యూ చేస్తాను. ఇంట్లో రోజు బ్యాగ్ ఇచ్చారు, డిస్గ్రేస్ అని చెప్తే నేను పాస్ అయ్యి వచ్చినా సరే డిస్కంటిన్యూ చేస్తాను. ఎందుకంటే మ్యూజిక్ లో ఇంక్లినేషన్ లేదు, మైండ్ లేదు, ఏమీ లేదు, దీంట్లోనే చేశాను. సో ఫస్ట్ మీరు తీసుకున్న రెమ్యునరేషన్ అంతా ఇప్పుడు తీసుకుంది? ఇప్పుడు ఫస్ట్ చెప్పగలరు కానీ ఇప్పుడు ఫస్ట్ కూడా చెప్పకూడదు. సార్ ఫస్ట్ అందరికి ఒక మెమరీలా ఉంటుంది కదా, దానికి ఇంకా టైం ఉందండి చెప్పడానికి. ప్రతిదానికి ఒక స్టేజ్ ఉంటుంది, ఇంకా ఆ స్టేజ్ అచీవ్ చేయాలి. ఆ స్టేజ్ ఇంకా రాలేదు, ఫస్ట్ తీసుకున్నానని. అంటే మొన్న రీసెంట్ కాంప్లిమెంట్ కూడా వచ్చింది, మణి శర్మ గారు తమన్ గారు అంతా హైట్స్ కి వెళ్తారని చెప్పి. ఫస్ట్ వెళ్తాను ఎక్కడికైనా, చూద్దాం, ఇంకా మొదలైంది కదా. అంటే చేశాను, చాలా సినిమాలు చేశాను. ఐల్ బి అనౌన్సింగ్ మై 50th మూవీ ఆల్సో సూన్. 50 మూవీస్, బట్ కమర్షియల్ ఫార్మాట్ లో ఇక్కడ నుంచి వేరే ఊపులో అందుకొని చేద్దామని. వేరే ఊపులో ఓకే, వచ్చిందల్లా తీసుకొని చేశాను. మూవీలో లాస్ట్ లో ట్విస్ట్ ఏంటో చెప్పగలరా? మూవీలో లాస్ట్ లో ట్విస్ట్ ఏంటో, ఆ మ్యూజిక్ కి తగ్గ ట్విస్ట్ కావాలి మాకు. మీకు ఒకే ఒక ట్విస్ట్ ఏంటంటే, మీకు మీకు ఎలా చెప్పను, ఇంకా యాక్షన్ నుంచి మంచి ఎమోషన్లకు పట్టుకెళ్తుంది. అదే ట్విస్ట్. యాక్షన్ నుంచి మంచి ఎమోషన్లకు పట్టుకెళ్తుంది. ఓకే, డైరెక్టర్ గారు మొత్తం చెప్పేశారండి, కట్ చేసి పెడతాను సార్. అంటే మీరు కనకమేడల గారితో ఆల్మోస్ట్ 3 మూవీస్ అవునండి. ఎలా అనిపిస్తుంది జర్నీ? ఆయన స్టార్టింగ్ నుంచి డిఫరెంట్ కాన్సెప్ట్, ఫస్ట్ 2 మూవీస్ అల్లరి నరేష్ గారు,
తర్వాత మళ్ళీ ఒక కమర్షియల్ బ్యాక్డ్రాప్ అండ్ అవి ముగ్గురు హీరోలను పెట్టి అవునండి. చెప్పగానే మీరు ఫస్ట్ ఏ విధంగా ఆలోచించారు హీరో నేమ్స్ చెప్పగానే మీకు ఎట్లా అనిపించింది మ్యూజిక్ కంపోజ్ చేసేటప్పుడు కానీ? నాకు ఫస్ట్ అనిపించింది ఛాలెంజింగ్ ఉంటుంది, యూనో ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫిల్మ్, కమర్షియల్. సో నేను అనుకున్నది ఏంటంటే తప్పకుండా ఐ షుడ్ డూ సంథింగ్ రిగార్డింగ్, అంటే లైక్ దిస్ ఇస్ మై ఆపర్చునిటీ, వదులుకోకూడదు అని. అది డైరెక్టర్ నమ్మి నాకు ఇచ్చారు, ఎందుకంటే ఇది కమర్షియల్ ఫార్మాట్లో వెళ్తున్నది అంతా. ఓకే, అంటే మీ ప్రతి సినిమాలో ఒక్కొక్క సాంగ్ కానీ, సాంగ్ అండ్ బీజిఎం రెండు నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది సార్. ఒక్కొక్క జోన్లో డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్లో అనిపిస్తుంది మనకి. ఇప్పుడు గోడసారి దానికి డీజేటీలకి అసలు పొంతనే ఉండదు చూసుకుంటే. ఇదొక జోనరు, ఇదొక లవ్లీ కాంబినేషన్, రొమాంటిక్, ఈ టైప్. కొన్ని జోనర్స్ని టచ్ చేసేటప్పుడు కానీ ఎక్కడైనా ఫ్లేవర్ ఏదైనా మళ్ళీ ప్రీవియస్ ఫ్లేవర్ ఏదైనా టచ్ అవుతుందని ఎక్కడైనా మీకు ఎప్పుడైనా అనిపించిందా కొన్ని టచ్ చేసేటప్పుడు కానీ? లేదండి, ఒకటి ఓవరాల్గా ఏంటంటే సిగ్నేచర్ అన్నది ఉంటుంది. సిగ్నేచర్ అనేది వేరు, కానీ అది ఫ్లేవర్ టచ్ అలాగే ఉంటుంది. దేని బంద్ అంతే. ఎందుకంటే 4 సినిమా ప్యారల్గా చేసినప్పుడు, ఇప్పుడు మేజర్ చేసినప్పుడు డిజిటల్ చేశాను, ప్యారల్గా అయింది అది. ఇప్పుడు దాకా మీరు చేసిన దాంట్లో మీకు బాగా క్లోజెస్ట్ యాక్టర్స్ అంటే ఎవరని చెప్పచ్చు? క్లోజెస్ట్ యాక్టర్స్ మూవీస్ చేసిన దాంట్లో నాకు సిద్ధు చాలా క్లోజ్, సిద్ధు శేష్ బాగా క్లోజ్. సిద్ధు అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫిల్మ్స్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫిల్మ్స్ నాకు క్లోజ్. ఓకే, అడిగి శేష్ గారు? శేష్ కూడా బాగా క్లోజ్. నాకు కొంచెం స్మాల్ డౌట్ సార్, గోడసారి 2 ఎప్పుడైనా త్వరలోనే? ఆల్రెడీ చాలా త్వరలో. మీరు ఊహించిన విధానంగా ఇప్పటికి 3 years గ్యాప్ వస్తుంది మధ్యలో. అలాగేం లేదు, అంటే తను కూడా బిజీగా ఉన్నాడు. డెకాయిట్ ఇవన్నీ మీరేం దానికి చేశారా ఏమైనా సాంగ్? నేనా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా అవుతుంది, అంతా అవుతుంది. మీరు ఊహించిన విధానంగా వస్తుంది. ఏమన్నా మా కోసం, మా ఫ్యాన్స్ కోసం? ఇది త్వరలోనే, త్వరలో. ఓకే సార్, మీకు బాగా నచ్చిన స్టార్టింగ్ కెరీర్, స్టార్టింగ్ అప్పటికి ఇప్పటికి ఇండస్ట్రీ వైజ్ కానీ మీరు చూసిన మ్యూజిక్ ఫీల్డ్లో, ఇండస్ట్రీలో చేంజెస్ అంటే ఏం చెప్తారు? అప్పటికి ఇప్పటికి చేంజెస్ సోషల్ మీడియా ఎక్కువ, దాని ప్రభావం చాలా ఎక్కువ. దాని తర్వాత టెక్నాలజీ అంత చాలా న్యూ ఏజ్, లైక్ ఏఐ ఇప్పుడు వచ్చింది. సో ఇప్పుడు అందరికంటే మ్యూజిక్ డైరెక్టర్ అవ్వడం ఈజీగా సార్, సింగర్స్? నా డౌట్. అందరికంటే నార్మల్ నాకైనా, మా వాళ్ళకైనా అలాగా మ్యూజిక్ డైరెక్టర్ అవ్వడం జస్ట్ దాని మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈజీ వచ్చండి ఒకసారి సార్. జస్ట్ 20 years ఆడిపిస్తారు ఫస్ట్, ఓన్లీ 20 years, లేకపోతే 19.5 years ఇన్వెస్ట్. అంటే ఇది ఏజ్ అయిపోద్ది, అంటే అంతులేని ఇది అనమాట ప్రయాణం, అంతులేని ప్రయాణం. ఈ ప్రయాణంలో బాగా ఇబ్బందిగా ఎప్పుడు ఎవరి నుంచి బాగా సపోర్ట్ వచ్చిందంటే? ఇబ్బందులు అన్నవి ఎప్పుడు ఉంటాయి. నేను కూడా యూనో కృష్ణానగర్లో ఉండి కష్టాలు అనుభవించి వచ్చిన. ఓకే, ఎందుకంటే దో నాకు ఫ్యామిలీ సైడ్ నుంచి లైక్ కొంచెం పాలిష్డ్గా, లైక్ ప్రాబ్లమ్స్ లేకపోయినా యూనో ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా వచ్చారు. డిపెండ్ అవ్వకుండా వచ్చాను. మీరు కూడా యాక్ట్ చేశారు, షార్ట్ ఫిలిమ్స్ అండ్ కృష్ణ. ఎందుకు యాక్టింగ్ ఎందుకు ముందుకు వెళ్ళలేదు? అంటే స్మైల్ బాగుంటుంది అండ్ చూడడానికి కూడా బాగానే ఉంటుంది. లేదు, ఫ్రెండ్స్ రవి వాళ్ళు బాగా క్లోజ్. యాక్చువల్గా 2 movies నాకు లీడ్ రోల్స్ కూడా అడిగారు, బాగా అలాంటివి చేయొద్దు, కెరియర్ ఎండింగ్ స్టెప్స్ అలాంటివి నా చేతి చేయించొద్దు, ఫ్రెండ్స్ మూవీస్ అంటే నాకు యాక్ట్ చేయడం. అంటే కెరియర్ స్టార్టింగ్ లోనే బాగుంటాం కదా సార్, తర్వాత ఏజ్ పెరుగుతూ ఉంటుంది. అదే అప్పుడే ఇంకా బాగుండాలి. సో క్లియర్ కట్గా నేను చెప్పాను అనమాట, అలాంటివి అస్సలు ఎంకరేజ్ చేయను. జస్ట్ ఫ్రెండ్స్ మూవీస్లోనే ఎప్పుడైనా ఏమైనా ఇంపాక్ట్ఫుల్ రోల్స్ ఉన్నాయంటే అవి చేద్దామని, అంతే. అవి చేద్దాం. నెక్స్ట్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? రొమాంటిక్, క్రైమ్, డ్రామా? పక్కా క్రైమా, రొమాంటిక్? రెండు కలిపి కూడా. ఓకే సార్, అంటే మీరు బాగా ఇన్స్పిరేషన్ అనుకున్న మ్యూజిక్ డైరెక్టర్లు ఎవరు? ఒక 2 పేరు. మణిశర్మ గారు, కీరవాణి గారు. మణిశర్మ గారు, కీరవాణి గారు. ఫస్ట్ కాంప్లిమెంటే మణిశర్మ గారు వచ్చేసింది ఆల్రెడీ మీకు. అంటే చాలాసార్లు ఇప్పుడు వైజాగ్లో ఉన్నప్పుడు నేను సెల్ఫ్ టాట్ మ్యూజిషియన్. సో ఎప్పుడైనా లైక్ అండ్ ఆఫ్ కోర్స్ కోటి గారు కూడా. దాంట్లో నేర్చుకోవడం అంటే లేదు వాళ్ళ దగ్గర నుంచి మీరు? నేను ఎక్కడ నేర్చుకోలేదు, ఎవరి దగ్గర నేర్చుకోలేదు, ఎవరి దగ్గర పనిచేయలేదు. డైరెక్ట్గా
అలాగా ఇట్స్ సో హ్యాపెన్ దట్ నేను డైరెక్ట్ మ్యూజిక్ స్టార్ట్ చేస్తాను. సో ఈ హోల్ జర్నీలో ముందు దీనికి వచ్చే ముందు సినిమాలు ఎప్పుడైనా చూస్తే మా వైజాగ్ సినిమాలు ఎక్కువ వెళ్ళడం అలవాటు అక్కడ వాళ్ళు. సో నాకేమైనా సౌండ్ పెక్యులర్గా నాకు నచ్చిందంటే వెంటనే గూగుల్ చేసి చూసేవాడిని. అన్ని లైక్ యూనో ఆ టైంలోని మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యేది. లైక్ యూనో మణిశర్మ గారైనా కీరవాణి గారైనా తప్పని మ్యాచ్ అయ్యేది. ఓకే సార్. అంటే కోటి గారు చాలా హెవీ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. చాలా ఇవి ఇన్ఫ్లుయెన్స్ అతని మ్యూజిక్ నాపై. రాజ్కోటి గారు ఎందుకంటే అదిరిపోయే ఆల్బమ్లు ఇచ్చారు. అంటే అతను కలిసాను కూడా రీసెంట్గా. నేను ఐ టుక్ హిస్ అపాయింట్మెంట్ అండ్ ఐ వెంట అండ్ మెట్ హిమ్. అతని థాట్ ప్రాసెస్ చాలా క్రేజీగా ఉంటుంది అసలు. ఓకే. భయంకరమైన హిట్లు ఇచ్చారు అతను. భయంకరమైన పెద్ద పెద్ద హిట్లు కదా అల్ల బ్రదర్. సార్ అంటే మీరు ఇప్పటిదాకా కొన్ని సినిమాలు చేద్దామని మిస్ అయిపోయిన మూవీస్ ఏంటి? అవి ఇప్పుడు మంచి క్రేజ్లో ఉన్న మూవీస్ కానీ అలాగా కాన్సెప్ట్ వైజ్ మీ చేతుల ద్వారా మిస్ అయిపోయిన ప్రాజెక్ట్స్? నా చేతుల ద్వారానా? అంటే మీరు కాకపోయినా వేరే వాళ్ళకి ప్రాజెక్ట్ ఇచ్చేయడం ఫస్ట్ మీరు అనుకొని ఆ విధంగా? నేను అనుకోని అలాగే ఏం లేదండి. నేను అనుకున్నానంటే వాళ్ళు నాకే వచ్చారు ఇప్పుడు. ఓకే. లేదంటే నేను అనుకోలేదని నాకు ఇవ్వలేదు. నేను అనుకున్నది 100% నాకే ఇచ్చారు. ఓకే. మా కోసం మంచి మాస్ సాంగ్ ఏదైనా? అరగుండెలోన చప్పుడే లవ్ గంట కొట్టరో, అర నేలపైన అడుగులే కొత్త స్టెప్పులేసరో, అర నీలి రంగు నింగిలోన గువ్వల గుంపు ఎగిరినట్టు ఊహలన్నీ ఒక్కసారి రెక్కలిప్పరు, గాలిలోని దూదిలాగా తేలిపోయినట్టు గాలి ఏదో సోకినట్టు గోలగుందిరో, ఓ ఓ వెన్నెలా నీ మాయిలా నా పైనిలా చల్లిపోగలా, ఓ వెన్నెలా మారానిలా నూరెలిలా ఉండిపోయిలా. సార్ మిమిక్రీ కూడా వచ్చా మీకు? నాకా వచ్చి హైప్ ఇచ్చింది సడన్గా. మీరు పాడమంటే పాడేసాను. స్కేల్లో శృతులు లైలు అవి ఉంటాయి చెక్ చేసుకోవాలి కదా. కొంతమంది హీరో నేమ్స్ చెప్తాను, వాళ్ళకంటూ మీరు ఎట్లాంటి మ్యూజిక్ ఇస్తారు? ఆ వైజ్ మాస్, లవ్, ఎనీ ఎమోషన్ ఏ విధంగా మీరు చూసి? చిరంజీవి గారు అన్నీ ఆయన చూడగానే అంటే మీకు ఎట్లాంటి గుర్తొచ్చుద్ది కదా మూవీ కానీ? కొండవీటి దొంగ. ఓకే. ఆయనతో ఆఫర్ వస్తే, చిరంజీవి సార్తో ఆఫర్ వస్తే అయ్యా ఇంకా గెంతులేసి మరీ చేస్తుంది. ఓకే. నేను చిన్నప్పుడు ఏంటి కొండవీటి దొంగ పాట జీవితమే కాట అది ప్లే చెప్పి పడుకునేవాడిని కాదు. చాలా అలర పెట్టాను ఇంట్లోనే. మా నైబర్స్ కూడా మా మదర్ని అడిగారు. ఎప్పుడైనా కలిసారా చిరంజీవి? రోషన్ మూవీ సుమగారు వాళ్ళ అబ్బాయి సాంగ్ ఒకటి లాంచ్ చేశారు, ఇజ్జత్ అనే బబుల్ గమ్కి. అప్పుడు కలిసాను. ఆ సాంగ్స్ నెక్స్ట్ లెవెల్ అంటే థ్యాంక్ యూ. అస్సలు ఎక్కడ ఇప్పుడు దాకా ఉన్న సినిమాలకి ఆ మూవీ సాంగ్ చాలా డిఫరెంట్ ఉంటుంది. అంటే కొంచెం ర్యాప్ సాంగ్స్ టైపు చూడడానికి, ఆ మ్యూజిక్ కానీ చాలా డిఫరెన్స్ ఉంటుంది. వే ఆఫ్ కానీ అదొకటి. ఎస్. పవన్ కళ్యాణ్ గారు స్టైల్ అంతే. స్టైల్ అంటే స్టైల్ అండ్ రగ్గడ్. స్టైల్ అండ్ ఒక స్వాగ్. ఓకే. రామ్ చరణ్ గారు మీరు అలాగ అడుగుతుంటే నేను ఐ విల్ బి రన్నింగ్ అవుట్ ఆఫ్ వర్డ్స్ అండి. ఎందుకంటే అందరూ సూపర్ స్టార్ కన్నా మీకే ఎక్కువ వస్తాయి వర్డ్స్. అయినా కూడా ఐమ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ వర్డ్స్ అంటున్నాను. స్వాగ్ అండ్ ఎనర్జీ. ఓకే. అల్లు అర్జున్ గారు చెప్తే ఆబ్వియస్లీ ఇట్ గోయింగ్ టు బి ఎక్స్ట్రీమ్లీ స్టైలిష్ అండ్ యునో వీళ్ళందరూ. ఓకే. ఎన్టీఆర్ గారు ఎనర్జీ, లాట్ ఆఫ్ ఎనర్జీ, స్టైల్, స్వాగ్, ఫోర్స్. ఓకే. ప్రభాస్ గారు లార్జర్ దెన్ లైఫ్, అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్. మీరు చెప్తాను నాకు వర్డ్స్ అన్నీ లైక్ అంటే దెల్ బీ టూ మెనీ. నేను మీరు ఏదన్నా అన్నీ అని అంటాను, ఎందుకంటే అందరూ యూనో ద వెరీ బిగ్ స్టార్స్. సో యా పర్సనల్గా నాకు టైం కావాలి.
చాలా టైం పడుతుంది అంటే అలా వర్డ్స్ డిస్క్రైబ్ చేయాలంటే ద వెరీ బిగ్ స్టార్స్. వెంకటేష్ గారు. వెంకటేష్ గారు అంటే స్పంక్, ఫన్, కూల్. మహేష్ బాబు గారు అగైన్ అన్ని అదే సేమ్ ఇట్ అప్లైస్ సేమ్ కదా, లైక్ అదే స్టైల్ స్వాగ్ అది బట్ ఇన్ డిఫరెంట్ వేస్. ఓకే, వాట్ ఈజ్ లైఫ్ అంటే మీ జర్నీ? వాట్ ఈజ్ లైఫ్? నమ్మిన దాని మీద వెనక్కి తిరిగి చూడకూడదు, ముందుకు వెళ్తూనే ఉండాలి. ఏదో టైంలోనే మీకు ఆన్సర్ కూడా దొరుకుతుంది, హోప్స్ వదిలేసుకోవద్దు. బట్ మీరు చెప్పిన దాంట్లో ఆన్సర్ అర్థం కదా. ఫస్ట్ నమ్మిన దాన్ని నమ్ముకుంటూ వెళ్ళిపోవాలంటున్నా. ఓకే, నమ్మేదాన్ని ఎప్పుడు నమ్ముకుంటూ వెళ్ళిపోవాలి. సపోజ్ యూ బిలీవ్ ఇన్ మ్యూజిక్, అది నమ్ముకుంటూ వెళ్ళిపోవాలి, వెనక్కి తిరిగి చూడకూడదు. అంటే అప్స్ అండ్ డౌన్స్ చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఏదో టైంలో మీకు ఆన్సర్ దొరుకుతుంది అంటే సక్సెస్. నమ్ముకొని వెళ్తున్నాం కానీ ఆన్సర్ వెయిటింగ్, అది వెంటనే వచ్చేస్తుంది అని రూల్ లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఈ టైంలో వచ్చేస్తుంది అంటే ఇంకెందుకు అదే చూస్ చేసుకుంటారు. సో అంటే ఏ ఫీల్డ్ అయినా, ఎస్పెషలీ క్రియేటివ్ ఫీల్డ్, పేషెన్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా పేషెంట్గా ఉండాలి, అండ్ స్మార్ట్ వర్క్ చాలా ఎక్కువ ఉండాలి, అండ్ డెడికేషన్ చాలా ఎక్కువ ఉండాలి. అండ్ మళ్ళీ వేరే ఆప్షన్ అన్నది వెతుక్కోకూడదు. ఫస్ట్ అంటే మన 200% ఇచ్చి యూనో ముందుకు వెళ్తే అప్పుడు మనకి ఆటోమేటిక్గా ఆన్సర్స్ వస్తాయి తప్పకుండా. నేను కూడా అలాగే గిటార్ పట్టుకుని బీచ్ రోడ్లో ఫ్రెండ్స్తో వాయిస్తూ అది చేసి ఇప్పుడు ఎన్ని సినిమాలు చేశాను వితౌట్ ఎనీ బ్యాకింగ్. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీ మంచి వాల్యుబుల్ టైం నాకు ఇచ్చారు. మూవీ గురించి ఆడియన్స్కి ఏం చెప్తారు? భైరవం మూవీ. భైరవం ఇస్ అ కంప్లీట్ యాక్షన్ ప్యాక్డ్ మూవీ. సూపర్ ఫైట్స్, వెరీ గుడ్ స్టోరీ, అమేజింగ్ పర్ఫార్మెన్సెస్, అండ్ సూపర్ డాన్స్లు ఉంటాయి, డాన్స్ మూవ్స్ ఉంటాయి, అండ్ పల్సేటింగ్ మ్యూజిక్ ఉంటుంది. సో థియేటర్కి వచ్చి తప్పకుండా చూడండి, మీకు బ్యూటిఫుల్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.